చేయబోతున్న గోకే కౌన్సిలర్ గెలుపు కొరకు ఈరోజు మన సర్వోత్తం రెడ్డి గారు వచ్చి మన కొరకు మన ప్రజల మధ్యలో తిరుగుతానికి మన కుప్పల వేనారెడ్డి గారు మన సర్వోత్తం రెడ్డి అన్న గారు వచ్చి ప్రచారం చేయడానికి వచ్చారు. వచ్చినందుకు మీ అందరికీ అన్నగారు మీ అందరికీ పాదాభివందనం. థ్యాంక్ యూ అన్న. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వాడు తిరుగుతూ నా గొంతు సరిగా లేదు, నన్ను క్షమించాలి. ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి జేజేలు పడుతున్నారు. ఇది ప్రచార కార్యక్రమం లాగా లేదు, ఇది ఒక విజయోత్సవ ర్యాలీలా సాగుతున్నది మా ప్రచారం. వేనారెడ్డి గారు అప్పుడే చెప్పినారు, వారు ఇల్లులు కట్టినా, రేషన్ కార్డులు వచ్చినా, సన్నబియ్యం వచ్చినా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చినా, ఏది వచ్చినా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చినా, ఏది వచ్చినా అది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో వచ్చినాయి తప్ప మరొకటి రాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు ఏప్రిల్ 1 తారీఖు తర్వాత పెన్షన్లు కూడా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు రాబోతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్టీలో ఇక్కడ గిరిజన బిడ్డలు ఈ తండాలో చాలామంది ఉన్నారు. గిరిజనులను గుర్తించింది అమ్మ ఇందిరాగాంధీ గారు. అందరి చేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరితో అమ్మ అనిపించుకున్న ఇందిరాగాంధీ గారి పార్టీ. ఈ దేశాని కోసం 3 గాంధీలు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, వారు బలి అయి దేశాన్ని మాత్రం కాపాడిన సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ సరే రాజకీయాల్లోకి పోకుండానే జనరల్గానే ప్రస్తావన చేయాలనుకున్నాను, కానీ కొన్నిసార్లు ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి స్పందించాల్సి వస్తుంది. ఇందాక వేనాడి గారు చెప్పారు, కొందరిని భయపెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు కొందరని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ నాయకునికి లేకపోతే ఆ వ్యక్తికి వాళ్ళ అమ్మే చెప్పింది దావన గురించి, టీవీలో వైరల్ చూసిరా. ఈరోజు ఇక్కడ ఉంటున్న కొందరు వంశరాజులు పిచ్చగుంట్లో అంటారు, వాళ్ళ ఇళ్ళకు ఫోన్ చేసి చెప్తారంట వాళ్ళ అమ్మాయి చెప్పింది దావన్న పేరు చెప్తే చెప్పింది. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా దావన్న భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మరూపంలో నేను మీ మధ్యలో ఉన్నాను. ఒక్కొక్కల సంఘం చెప్తే బిడ్డ ఎవరైనా వచ్చి నా కార్యకర్త కానీ నాకు తెలిసిన వ్యక్తి కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే ఈ అమ్మ ఒక్కొక్కరి సంఘం చెప్తే ఇక అభివృద్ధి విషయానికి వస్తే నిన్న ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు, సూర్యాపేట మున్సిపాలిటీ ఈరోజు 3 రంగుల జెండా ఎగరేయబోతున్నాం. అందులో ఎక్కడ అనుమానమే లేదు. అందుకోసమే మీ వార్డు కౌన్సిలర్గా కూడా మీరు పూర్తిగా కౌశల్య గారిని, కౌశల్య పేరంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మమ్మ గారి పేరు. మా అమ్మమ్మ గారు ఉప్పుడుపల్లి కౌశల్యాదేవి గారు సూర్యాపేట ఆడబిడ్డ, ఇక్కడి దొరల పిల్ల, తుంగతుర్తికి అత్తగారు. అట్లా అందుకోసమే కౌశల్యమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కౌశల్యమ్మని కూడా ప్రజలు గుండెలు పెట్టుకొని గుండెలు పెట్టుకొని గెలిపిస్తారు, పూర్తి విశ్వాసం నాకున్నది. ఇక్కడ ఒక శ్మశాన వాటిక గురించి చెప్పినారు, ఆ సమస్య దృష్టిలో ఉన్నది. దానితో పాటు ఒక రేషన్ షాప్ కూడా ఇబ్బంది ఉన్నది, రేషన్ కోసం ఇంకో దగ్గర పోతున్నారని చెప్తున్నారు. అందుకోసం నేను చెప్తున్నా, నీటి విషయంలో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్పినారు. ఇల్లు విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో అదే చేస్తుంది. మొన్న కేసీఆర్ గారు అప్పుడు చూస్తున్నారు టీఆర్ఎస్ లో, ఆయన ఏం చెప్పిండు, కాంగ్రెస్ 70 ఇల్లు కట్టిస్తుంది, నేను డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తాను అన్నాడు. మరి ఇక్కడ గాంధీనగర్కి తండాలు ఎక్కడన్నా డబుల్ బెడ్ ఇల్లు కట్టించున్నా? కట్టించారు. ఈ పెద్దమ్మ గుడి దగ్గర కొన్ని ఇల్లు కట్టించింది, అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని కూడా మన పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆ ఇల్లుగా పూర్తి చేయించి వాటిని అర్హులైన పేద వారికి ఇస్తాం. దానితో పాటు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా
5 లక్షల రూపాయల స్కీమ్ పెట్టి అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మీరు వేలారెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు అందరూ బాగా తీసుకొని చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకోసం ఇల్లుల గురించి ఎవరు కూడా అది ఇంకో పథకం కాదు, ఇంకోటి కాదు, అది నడుస్తున్న పథకం. అందుకోసం మీ వార్డ్ కౌన్సిలర్ గా ముఖ్య కౌన్సిలర్ గెలిపించినట్టయితే మీరు ఏది అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక చర్చ ఉంది, ఈ ఎలక్షన్ల తోటి చెంప చెల్లు అనిపించాలి, గుళ్ళు అనిపించాలి. వాళ్ళు ఇళ్ళలో అనుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా శాసనసభ ఎన్నికల్లో కూడా నేను బూతులు పోతే వారి రౌడీజాన్ని, వారి దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూసినాను. ఎక్కడ పోయినా కానీ గొడవ పెట్టుకోవాలి, ఎట్లా అల్లరి చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎవరికి భయపడేది కాదు, ఇక్కడ పండ పెట్టి తొక్కుతాం, ఎవరైనా అడ్డొస్తాం. అందుకోసం నేను చెప్తున్నా, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీ వెనకాల ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది మన పార్టీ, ఎవరికి భయపడే పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతున్న స్టేడియంలో ఇక్కడ ఉన్న వాళ్ళతోటి నేను వేలాడి గారు ఫుట్బాల్ ఆడుకున్నాం. అందుకోసమే మంచి మెజారిటీ ఇచ్చి మీరు కౌన్సిలర్ గారిని గెలిపించండి. మీరు గెలిపించినట్లయితే మీకు కావాల్సిన ఇల్లులు, మోరీలు, సీసీ రోడ్లు, లైట్లు అన్ని చేపించే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 3 సార్లు నాన్నగారు స్వల్ప తెరతో ఓడిపోయింది. అయినా కానీ మహానేత మా నాన్న స్వర్గీయ ఆర్టీఆర్ గారు ఒకటే చెప్పేది, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో మనం ఉండాలి. వాస్తవంగా నాకు ఈరోజు ఎలాంటి పదవి లేదు, అయినా కానీ ఇంతమంది ప్రేమాభిమానులు ఉన్నాయంటే మా నాన్నగారు చేసిన పనికి దేవుడు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ నన్ను గుండెల్లో దాచుకున్నారు. అదే నాకు 10,000 కోట్లతో సమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వేల ఎకరాలు అమ్మి మేము రాజకీయం చేసినామే తప్ప ఎక్కడ అవినీతి లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4 తరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసిన కుటుంబంగా మా మీద ఒక చిన్న మచ్చలేదు. అంటే ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీగా మేము పనిచేసినామో మీరందరూ గమనించాలి. ఇక్కడ చాలా మంది యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీ అందరికీ తెలియకపోవచ్చు నాన్నగారి చరిత్రతో పాటు నా చరిత్ర కూడా తెలియకపోవచ్చు. నేను దానిలో కొనుక్కొని చాలా మంది పరిచయం. నేను 10th గోల్డ్ మెడలిస్ట్, ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ని, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని, ప్రపంచంలో 5వ పెద్ద యూనివర్సిటీ టాపర్ని, పెద్ద బ్యాంకులోకి 4 దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆఖరిగా ఏషియాకి అధిపతిగా పనిచేసి 7,000 ఉద్యోగాలు నా కింద పనిచేసే జాబ్ ఉంది. వాళ్ళందరూ టికెట్ చేయడం జరిగింది. అందుకోసమే టికెట్ రాకుండా కూడా ఈరోజు విత్డ్రా అయ్యి పార్టీకి సపోర్ట్ చేస్తున్న నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. చాలా రవి ఉన్నారు, చాలా యువకులు సోములా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం, అట్లాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా బలమైన అభ్యర్థి నుండి కూడా మనం ఈరోజు వాళ్ళ టికెట్ వేయలేకపోయినాం. అయినా కానీ వారి పెద్ద మనసుతో ముందుకు వచ్చి కౌన్సిలర్ గారిని సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి చేతులెత్తమ్మా. చెయ్యి గుర్తుకే నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, అమర్ హే టైగర్ దావన్నా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.